ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్. సో ఇండియా, అదేవిధంగా మిడిల్ ఈస్ట్, దాని తర్వాత మిడిల్ ఈస్ట్, దాని తర్వాత యూరోప్. సో ఇది ఫైనల్గా కారిడార్. ఈ కారిడార్లో మనకి 2 వింగ్స్ ఉంటాయి, ఓకేనా. సో లైక్ ఎట్లా ఈస్ట్ కారిడార్ అని అండ్ నార్త్ కారిడార్ అని 2 ఉంటాయి. ఓవరాల్గా ఇది మొత్తం కూడా ఒక కారిడారు. దీనిలో 2 విభాగాలుగా మనం చేసుకున్నాం, ఇండియా, మిడిల్ ఈస్ట్ అని. సో దీన్ని ఏమని అంటాం, ఈస్ట్ కారిడార్గా పిలుస్తాం, ఈస్ట్ కారిడార్. ఇదేమో నార్త్ కారిడార్గా పిలుస్తూ ఉంటాం. సో ఈస్ట్ కారిడార్ అనేటువంటి ఏ ప్రాంతాలు కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది, ఇండియాని తీసుకుపోయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది. సో ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మనం ఏమని పిలవచ్చు, గల్ఫ్ కంట్రీస్ అని కూడా పిలవచ్చు అండి. లైక్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అంటే యమన్ అని, ఒమాన్ అని, ఇట్లా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వాటితో కనెక్టివిటీ చేస్తుంది. మళ్ళీ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కడ కనెక్ట్ అవుతాయి, యూరోప్ దేశాలకు కనెక్టివిటీ అవుతుంటాయి, ఓకేనా. సో ఫైనల్గా ఈస్ట్ కారిడార్ అనేటువంటిది ఇండియాని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కనెక్టివిటీ చేస్తూ ఉంది. నార్త్ కారిడార్ అనేటువంటిది గల్ఫ్ కంట్రీస్ని యూరోపియన్ కంట్రీస్కి కనెక్టివిటీ చేస్తూ ఉంది.